హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ గుడ్ న్యూస్ అయితే కనుక వర్తిస్తుంది. అంటే ఇప్పటికే కొంతమంది ప్రక్రియ పూర్తి చేసినప్పటికీ కూడా మరికొంతమంది ఉండిపోయారు ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి. సో అటువంటి వారందరికీ కూడా మరొక శుభవార్త చెప్పింది. సో ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సూపర్ ఎల్నినో ప్రభావం కారణం చేత కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్నవారికి 3 నెలల బియ్యం ఒకేసారి ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు ఆదేశాలతో పాటు బియ్యాన్ని కూడా పంపిణీ చేసింది. ఈ క్రమంలో రేషన్ కార్డు ఈకేవైసీ గడువు అయితే ఈ రోజుతో ముగిసిపోతూ ఉండగా ఇప్పటి వరకు వివిధ కారణాలతో ఇంకా కేవైసీ పూర్తి చేసుకుని వారందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఊరట కలిగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నాయి. రేషన్ కార్డుల ఈకేవైసీ నమోదు గడువు ముగియడంతో ఆ గడువుని ఇప్పుడు అంటే ఈ రోజుతో ముగిసిపోయింది, జూలై 31తో. అయితే ఇప్పుడు ఆ గడువుని పెంపు అయితే చేశారు. ఈ గడువుని ఆగస్టు 31 వరకు పొడిగిస్తూ అంటే మరొక నెల రోజుల పాటు ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవాలని చెప్పి గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జస్ట్ మీ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ షాప్కి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు కానీ మీ యొక్క రేషన్ కార్డు తీసుకువెళ్ళి అందులో సభ్యులు ఎంతమైతే ఉంటారో అంతమంది కూడా అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఐపాస్ యంత్రాలు ఉంటాయి కదా రేషన్ ఇచ్చేది, అక్కడ వేలిముద్ర వేస్తే సరిపోతుంది. జస్ట్ మీరు వేలిముద్ర వేస్తే సరిపోతుంది ఆ కార్డులో మెంబర్స్ అంతే. తొలుత జీహెచ్ఎంసీ పరిధిలో లబ్ధిదారులకు మాత్రమే వెసులుబాటు కల్పించినప్పటికీ ఇతర జిల్లాల నుంచి వచ్చిన విజ్ఞప్తులు పరిగణలోకి తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా వర్తింపజేసింది. రాష్ట్రంలో సరి ప్రక్రియ కొనసాగుతుండడం, పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ గడువును పెంచినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు రేషన్ కార్డుదారులకు లబ్ధి చేకూర్చేలాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈకేవైసీ ప్రక్రియతో సంబంధం లేకుండానే రేపటి నుంచి ఒక్కో కార్డుదారునికి 3 నెలల రేషన్ సరుకులను ఒకేసారి పంపిణీ చేయనున్నారు. గడువు పొడిగింపు వల్ల ఇంకా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు కూడా రేషన్ అందుతుంది. అదేవిధంగా ఆగస్టు 31 వరకు ఈ యొక్క సమయం ఉండడం వల్ల మీరు వెంటనే రేషన్ షాప్కి వెళ్ళినప్పుడు ఈ యొక్క ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసేసుకోండి. రేషన్ పంపిణీకి ఈకేవైసీ అడ్డం కాదని అధికారులు అయితే స్పష్టం చేశారు. అలానే ఆగస్టు 31 దాటి వరకు ఉండకండి. మరోసారి పొడిగిస్తారో లేదో తెలియదు కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా వెంటనే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి.